హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కందిపప్పు అండి, శుభ్రంగా కడిగేసి కొద్దిగా నీళ్ళు పోసిపోయి మీద అయితే దీక్ష పెట్టాను. కొంచెం అయితే ఉడికిందండి. పప్పు గోంగూర చేద్దామని ఇప్పుడు నా ప్రయత్నం. పప్పు గోంగూర అండి. గోంగూర ఒక పక్కన ఉడకబెడుతున్నాను. అంటే పప్పులో డైరెక్ట్గా గోంగూర కడిగేసి శుభ్రంగా గోంగూర మనం కాడలు తీసి కోసేసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో వేసేస్తే ఉడికిపోద్ది. అలాగా చేయొచ్చు. ఇలా సపరేట్గా ఉడకబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టుకొని మెత్తగా రుబ్బేసుకొని పప్పులో కలిపేసుకోవడం ఒక పద్ధతి అనమాట. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఉడుకుతుంది గోంగూర. ఇది పప్పులో ఇంతవరకు నేను ఏం వేయలేదండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి చేస్తున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసేసి బాగా ఉడకపెట్టుకుందాం. ఈలోగా గోంగూర కూడా మెత్తగా ఉడుకుతుందండి. నేను ఇదివరకు పప్పులోనే వేసి గోంగూర ఉడకబెట్టి రుబ్బేదాన్ని. ఆయన కూడా కొంచెం ఆకులుగా ఉంటుంది అంటున్నారని ఇంకా కొద్దిగా ఈ మధ్య ఇలా చేస్తున్నానండి. అలాగే చేసుకోవచ్చు, ఇలాగ చేసుకోవచ్చు. పప్పు గోంగూర ఎలా అయినా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత నేను రుబ్బేసి అప్పుడు పప్పులో వేస్తా. పప్పు గోంగూర చూడండి మీరు. ఇప్పుడు పప్పులో నా ఫేవరెట్ ఐటమ్ ఒకటి వేస్తున్నాను చూడండి. అదేంటి అంటారా? కరివేపాకు అండి. నాకు చాలా ఇష్టం కరివేపాకు. అన్ని కూరల్లో మ్యాక్సిమం అన్ని వంటల్లో నేను వేస్తాను. అన్ని కూరల్లో కరివేపాకు అయితే వేస్తానండి. నాకు అంత ఇష్టం అనమాట కరివేపాకు స్మెల్. కరివేపాకు కూడా నేను పారేనండి, తింటాను. ఓకేనా? చూడండి, పప్పు రుబ్బేసి గోంగూర కూడా రుబ్బేసి పప్పులో వేసి కలుపుకున్నానండి. పొయ్యి మీద పెట్టాను. పక్కనేమో తాలింపు చేస్తున్నాను. తాలింపు వేయగానే దాంట్లో వేసేస్తానండి. పప్పు గోంగూర రెడీ అయిపోతుంది అనమాట. వేగిపోయిందండి తాలింపు కూడా. చల్లారితే దగ్గరికి వచ్చేస్తుందండి. కొంచెం పలుచగా అనిపిస్తుంది కదా, చల్లారితే దగ్గరికి వస్తుంది అన్నమాట పప్పు గోంగూర. చూసారా అండి? ఇలా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా పప్పులో గోంగూర వేసేసి రుబ్బేసి తాలింపు పెట్టుకోవచ్చు. అట్లా కూడా చేయొచ్చు. మరి మీకు నచ్చిందండి? చూసారు కదండి గోంగూర పప్పు నేను ఎలా వండాను ఏంటో. పప్పు బాగా మెత్తగా అయితే రుబ్బనండి నేను. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇంతేనండి. ఈ విధంగానే నేను చేస్తాను. 2 రకాలుగా చేయొచ్చు. చెప్పాను కదా ఎలాగో. మరి మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? కామెంట్ అయితే పెట్టండి. నచ్చిందా, నచ్చలేదా, బాగుందా, బాగాలేదా కామెంట్ అయితే పెట్టండి ఈ పప్పు గోంగూర వీడియోకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.